మార్చి 31 దగ్గర పడుతుంది. అయితే చాలా మంది కొన్ని విషయాలను మర్చిపోతున్నారు. అందులో మొదటిది పాన్ కార్డ్. ఇప్పటి వరకు ఆధార్తోనే సులభంగా పాన్ కోసం అప్లై చేసే అవకాశం ఉంది. కానీ మార్చి 31 తర్వాత పరిస్థితి మారబోతుంది. ఇకపై అదనపు డాక్యుమెంట్లు ఇవ్వాల్సి రావచ్చు. బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, అవసరమైతే అఫిడవిట్ ఇది కూడా అడిగే అవకాశం ఉంది. అంటే ఇప్పటి సింపుల్ ప్రక్రియ రేపటి నుంచి కాస్త కఠినంగా మారుతుంది. ఇక రెండోది పన్ను సేవింగ్ పెట్టుబడులు. పాత పన్ను విధానంలో ఉన్న వారికి ఇది చివరి అవకాశం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి పథకం, నేషనల్ పెన్షన్ స్కీమ్ లాంటి వాటిలో పెట్టుబడులు మార్చి 31 లోపు పూర్తవ్వాలి. ఆలస్యం చేస్తే ఏడాది పన్ను తగ్గింపు అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారు. డబ్బు పెట్టడం మాత్రమే కాదు, అది ఖాతాలో జమ కావడం కూడా అదే తేదీకి పూర్తవ్వాలి. ఇక మూడోది చాలా మంది నిర్లక్ష్యం చేసే పని. మీరు ఇప్పటికే మీ సంస్థకు పన్ను సేవింగ్ వివరాలు ఇచ్చుంటే ఇప్పుడు వాటికి సంబంధించిన ప్రూఫ్ ఇవ్వడం తప్పనిసరి. సంస్థలో సాధారణంగా మార్చి చివరి వరకు ఒక గడువు పెడతాయి. ఆలోపు ప్రూఫ్ ఇవ్వకపోతే మీ జీవితంలో నుంచి ఎక్కువ పన్ను కట్ అవుతుంది. తర్వాత రీఫండ్ తీసుకోవచ్చు, కానీ అప్పటి వరకు మీ చేతిలో వచ్చే డబ్బు తగ్గిపోతుంది.